ఏడు తాడి చెట్ల నిత్తురు లేచేటట్టుగా తలకి గొడ్డలు తగిలేటట్టుగా వెంకటేశ్వరుడు పైకొచ్చి ఆవుకి తన ముఖాన్ని అడ్డుపెట్టి కాపాడాడు గోసంరక్షణం చేసి. ఎందుకని? చోళపత్ని అంత దారుణమైన శిక్ష వేయడం వల్ల ఆయన అంత కోపం వచ్చి గొడ్డలు విసిరాడు. కాబట్టి అవి ఉపద్రవాలు తీసుకొస్తాయి. కాబట్టి దండమున పరుషదనము, అతిగా శిక్షలు వేయడం, అతిగా అవతల వారిని బాధ పెట్టడం, ఇటువంటి పనులు చేయకూడదు. నిజానికి అవతల వారు తన తప్పు తెలుసుకుని మారేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రక్రియే మనిషికి అన్వయం చేయవలసి ఉంటుంది తప్ప మనిషిని దండన చేత మార్చడం అనేటటువంటిది ఎంతవరకు యోగ్యమైన విషయము అంటే అది ఆయా పరిస్థితులను బట్టి ప్రవర్తించవలసి ఉంటుందేమో తప్ప అధికముగా శిక్ష వేయడము అనేటటువంటిది మాత్రం మంచి పద్ధతి కాదు. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని నేరాలకి శిక్షలు వెయ్యక తప్పదు. ఎందుకంటే అలా వేయకపోతే, రాజదండన లేకపోతే సమాజంలో భయం అన్నది ఉండదు. కాబట్టి కోరి వారంతట వారుగా తప్పులు చేసేటటువంటి వారి విషయంలో తప్పకుండా శిక్ష వేయవలసిందే. శిక్ష లేకపోతే ఎలా? కానీ అది మోతాదుని మించినదై ఉండకూడదు. చేసిన తప్పు కన్నా వేస్తున్న శిక్ష తీవ్రతరమైపోతే దానివలన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దండమున పరుషదనము, ఇవి 7 కూడా, ఇవి 6 కూడా ప్రమాదకరములు. ఇంతకన్నా ప్రమాదకరమైనది ఏది అంటే సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేయుట. ఏ ప్రయోజనం లేకుండా, ఏ పని లేకుండా నిష్కారణంగా ఉంది కదా అని డబ్బు ఖర్చు పెట్టేస్తుండడం, అది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. కాబట్టి నిష్ప్రయోజనముగా సొమ్ము వమ్ము చేయుట అనడు 7 వ్యసనముల చనదు తగులా. ఈ 7 వ్యసనములను మనిషి నేర్చుకోకూడదు. ఇవి, ఇటువంటి వ్యసనాలు, ఇటువంటి తలంపులు, ఇటువంటి బలహీనతలు ఇవి అమ్మవారి విషయంలో అన్వయం కావు. అందుకని ఆమెకు పాపము అన్న మాట అసలు అన్వయమే కాదు. ఆమె అందుకొరకు రాలేదు. ఆమె యొక్క జన్మ కర్మచమే దివ్యం. ఆ తల్లి వచ్చింది ఒక రూపంతో అంటే ఆ రూపము ద్వారా ఆమె మనని అనుగ్రహించడానికి ఒక రూపాన్ని పొందింది తప్ప ఆవిడ ఏదో ఫలితాలు అనుభవించడం కోసం ఆ రూపాన్ని తీసుకుంది అని నిర్ధారణ చేయడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకని ఆ తల్లికి అనఘాయై నమః అని పేరు. అలాగే హరివల్లభాయై నమః. హరి అంటే అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి అర్థాల్లో ఒకటి శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయన సర్వకాలములయందు లోకములను రక్షణ చేస్తూ ఉంటారు, ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. అటువంటి మహాత్ముడైన అటువంటి శ్రీ మహావిష్ణువు నిరంతరం రాక్షస సంహారం చేస్తూ ఉండడం, దేవతల్ని కాపాడుతూ ఉండడం, ధర్మాన్ని కాపాడుతూ ఉండడం, అధర్మాన్ని పీచమణుస్తూ ఉండడం, ధర్మాత్ముల్ని రక్షిస్తూ ఉండడం, అధర్మాత్ముల్ని దండిస్తూ ఉండడం, ఈ పనులలో నిమగ్నమై ఉంటారు ఆయన. అటువంటి పరమాత్మ ఎవరి వలన ప్రీతి పొందుతూ ఉంటారో ఆవిడని వల్లభ అని పిలుస్తారు. హరివల్లభాయై నమః అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సును కూడా రంజింప చేయగలిగినది, ప్రీతి పొందేటట్టుగా చేయగలిగినటువంటి తల్లి ఎవరో ఆమెకు హరివల్లభ అని పేరు. అంటే అంత బడలిపోయినటువంటి పరమాత్మ, బడలిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజంగా ఆయన ఏదో శ్రమపడిపోతాడు అని కాదు దాని ఉద్దేశ్యం. ఆయన హేళగా చేస్తాడు కార్యాల్ని, అది కాదు. కానీ ఆయన అంత కష్టపడి ధర్మ సంస్థాపన, దుష్ట శిక్షణ చేస్తున్నా ఆయన ఎవరి వలన ప్రీతి పొందుతాడు అంటే ఈ తల్లి వలన ప్రీతి పొందుతూ ఉంటాడు. అమ్మవారి వలన ఆయన ప్రీతి పొందుతూ ఉంటాడు. ఆయన మనసు అంత ప్రీతి పొందుతుందిట. ఎందుకు ప్రీతి పొందుతుంది అంటే ప్రీతి పొందడానికి ఒక కారణం ఉండాలి కదా. అవతల వారి పట్ల మక్కువ ఏర్పడాలి అంటే ఏదో కారణం ఉండాలి. కారణం లేకుండా ప్రేమ ఎందుకు ఏర్పడుతుంది? ఏదో కారణం ఉంటుంది. ఏమిటా కారణం అంటే తనని అనుగమించుటయే. ఆయన చేసేటటువంటి ధర్మ సంస్థాపన యందు, దుష్ట శిక్షణ యందు ఆమె ఆయనను ఎప్పుడూ అనువర్తిస్తూ ఉంటుంది. నిత్యానపాయని అని పేరు. ఆయన ఏ అవతారం తీసుకొని ఇవ్వండి ధర్మ సంస్థాపనకి, ఆమె కూడా అవతారం తీసుకుని ఆయన వెంట వచ్చేస్తుంటుంది. ఆయన రామచంద్రమూర్తిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే
ఆవిడ రుక్మిణిగా వస్తుంది. అందుకే అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు రుక్మిణి కళ్యాణ ఘట్టంలో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఆయన గృహస్థుగా రాకుండా బ్రహ్మచారిగా వచ్చినా సరే ఆవిడేం వదిలిపెట్టదు, ఆవిడ వెనకాతలు వస్తుంది. దానికి పోతన గారు వామనమూర్తి ఘట్టంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని చూపించారు. వామనమూర్తిగా వచ్చాడు పరమాత్మ. వామనమూర్తి బ్రహ్మచారి, అందుకని పక్కన లక్ష్మీదేవి ఉండే అవకాశం ఉండదు. అయినా బలిచక్రవర్తి వామనమూర్తి కాళ్ళు కడిగి ఆయన అడిగిన 3 అడుగుల నేల దానం చేయడం కోసమని బంగారు పళ్ళెం అక్కడ పెట్టి అందులో పాదాలు పెట్టమన్నాడు. రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తు చెమ్మా అడుగుల గిటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అన్నాడు. ఆయన పాదములు కడగడానికి బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే బలిచక్రవర్తి వామనమూర్తి కాళ్ళు కడుగుదామని ఆ నీటి ధార పడుతుండగా తన చేతులతో కడగబోతున్నట్ట. బలిదైత్యేంద్రకరధ్వజీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు. ఆ బ్రహ్మచారి అయినటువంటి వామనమూర్తి యొక్క పాదముల ఉపరితలముల మీద లక్ష్మీదేవి నొసటన ఉండేటటువంటి కుంకం అంటుకునుందిట. అంటే ఆయన బ్రహ్మచారిగా వచ్చినా ఆమె వదిలిపెట్టదు, ప్రొద్దున్నే ఆయన పాదములకు నమస్కరిస్తుంది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అన్నట్టుగా ఆమె లలాటమునందు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకము యొక్క మత్స ఆ వామనమూర్తి యొక్క పాదముల ఉపరితలముల మీద అంటుకునేటంతగా వంగి నమస్కరించింది ఆ తల్లి. అంటే నిత్యానపాయని, ఆవిడ ఎప్పుడూ వదిలిపెట్టదు, అలా ఆయనని అనుగమిస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎంత శ్రమైనా కావచ్చు. ఆయన చేసేటటువంటి భక్త సంరక్షణ యందు ఎంతో కష్టం నిజానికి ఎవరికి అంటే ఆయనకు కాదు, ఆవిడకుంటుంది. అదో విచిత్రమైన సందర్భాలు, అటువంటి విచిత్రమైన సందర్భాలున్నాయి. అటువంటి సందర్భాలలో కూడా ఆవిడ ఆ కష్టాన్ని ఎందుకు మరిచిపోతుందంటేట ఆయనని అనుగమించి భక్త సంరక్షణ చేయడంలో ఆవిడ కష్టాన్ని మరిచిపోతుందట. అందుకే ఆవిడ కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది ఎప్పుడు లక్ష్మీదేవి. ఎందుకంత కాళ్ళు ఒత్తడం? ఆయనకి ఏమన్నా కాళ్ళు నిప్పా ఏమన్నానా అంటే అందుకు కాదు. ఎందుకు కాళ్ళు ఒత్తుతుంది అంటే మిమ్మల్ని నేను అనుగమిస్తాను, మీరు ఎటు వెడుతున్నారో నేను అటు వెడుతూ ఉంటాను, మీరు ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు, నేను అందులో మీకు తోడు నీడగా నిలబడతాను. అందుకు ఆవిడంటే ఆయనకి అంత ప్రీతి. అందుకని ఆవిడ కాళ్ళు పడుతుంది. ఆయన నిజానికి కాళ్ళు పట్టు అని పాదాల దగ్గర కాదు ఇచ్చింది చోటు, గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే ఏ భార్య అనుగమించిందో ఆ భార్య భర్త యొక్క హృదయంలోకి చేరింది. అందుకే ఆయనిచ్చిన స్థానం హృదయం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. తద్వక్షస్థల నిత్యవాసరసికాం, ఆవిడ ఆయన గుండెల్లో ఉంది. అంటే ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. ఎందుకని? ఆమె ఆయన పాదముల దగ్గర కూర్చుంది అంటే ఆయనను అనువర్తిస్తోంది, అనుగమిస్తోంది, నిత్యానపాయని అయింది, విడిచిపెట్టకుండా ఉంది, ఆయనకి తోడు నీడగా బాసటగా నిలబడింది. ఒక్కొక్కసారి అలా నిలబడడంలో చాలా కష్టం కలగచ్చు. నిజంగా సీతమ్మగా వచ్చినప్పుడు రాముడిది కష్టమా సీతమ్మది కష్టమా అంటే సీతమ్మదే కష్టం. ఎందుకని? కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, సగం కష్టం తీరిపోతుంది. కష్టం చెప్పుకోవడానికి ఎవరు లేరనుకోండి, అది మరింత బాధాకరం. రామాయణంలో సీతమ్మ కష్టం చెప్పుకోవడానికి ఎవరున్నారు? త్రిజట ఉంది కదా, అనలుంది కదా అంటే 24 గంటలు పక్కన కూర్చుంటారా? రాముడి కదా కాదు, పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఆవిడ కష్టం చెప్పుకోవడానికి పక్కన ఎవరూ లేకపోవడం ఆవిడికి పెద్ద కష్టం. ఒకవేళ ఉన్నా వాళ్ళు రాక్షస స్త్రీలు. సరే, రాక్షస స్త్రీలైతేనే మహాతలులు, నిజంగా ప్రాతస్మరణీయులు, వాళ్ళకి నమస్కారం చేయవలసిందే, అంత గొప్పవాళ్ళు. కాకపోతే సీతమ్మ కష్టం నిస్సంకోచంగా రాముడి కష్టం కన్నా పెద్ద కష్టం. అంత కష్టం పడితే కదూ రామచంద్రమూర్తి యొక్క కార్యం నెరవేరింది. పైగా
హనుమ అంటారు, అసలు నిజానికి సీతమ్మ తల్లి యొక్క మహాపాతివ్రత్యము చేత రావణుడు ఏనాడో నిహతుడైపోయాడు. రామచంద్రమూర్తి నిజానికి నిహతుడైపోయిన వాణ్ణి నిహతుడిని చేస్తున్నాడు అంటారు. అంటే ఆ తల్లి తన పాతివ్రత్యము చేతనే కాల్చేసింది వాణ్ణి, చంపడానికి యోగ్యం చేసి సిద్ధంగా అట్టెపెట్టి ఉంచింది. చేసినటువంటి చేష్టితములు, మాట్లాడిన మాటలు, ఒక మహాపతివ్రతతో మాట్లాడి ఆమె కంటి వెంట నీడు పడడానికి కారణమైంది కాబట్టి ఆనాడే రావణాసురుడి యొక్క పుణ్యం నశించిపోయింది. మరణించడానికి యోగ్యం అయిపోయి సిద్ధమైపోయి కూర్చున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఆ తల్లి ఎక్కువ కష్టపడినా ఆయనని అనుగమించడంలో, ఆయన కార్యమైన రాక్షస సంహారము, ధర్మ సంస్థాపనలో పాలు పంచుకోవడం ఆవిడికి అంత ప్రీతి. అందుకే ఆవిడంటే ఆయనకి అంత ప్రీతి. గజేంద్రమోక్షణ ఘట్టంలో నిజానికి ఆ ఏనుగు శరణాగతి చేసింది. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల ఠాముల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం మెరుగ మన్నింపందగుం దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది. నువ్వు వచ్చి నన్ను కాపాడాలి అంది. శరణాగతి చేసింది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి రావాలి అంటే అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల వందారవనాంతరామృత సరప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియో ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడ భ్రకపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీటడు గజ ప్రాణావనోత్సాహి అయి తన వెంటన్ సిరి దాని వెంట నవరోధ వ్రాతమున్ ఆ ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యల వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలముందని ఆయన వెనకాతల వరుస క్రమంలో అందరూ బయలుదేరి వచ్చేశారు. తన వెంటన్ లచ్చి దాని వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్రని కాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. ఇంతమంది వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నప్పుడు నిజానికి కష్టం ఎవరిది? ఆయన కష్టం కన్నా ఆవిడదే కష్టం, లక్ష్మీదేవిది. ఎందుకని? ఎక్కడో పాలసముద్రంలో ఉన్నటువంటి ఆ వైకుంఠంలో చంద్రకాంత శిలలతో నిర్మింపబడినటువంటి వేదిక మీద ఆ పారిజాత వనంలో ఆడుకుంటున్నవాడు శరణాగతి చేసినటువంటి ఏనుగు యొక్క ఆర్తనాదం విని ఆ లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకున్నవాడు అలాగే పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పవిట కొంగు విడిచిపెట్టలేదు. ఆవిడ ఒక పక్కన ఇలా పవిట కొంగుని రెండు చేతులతో పట్టుకుంది, ఓ పక్కన గబగబా నడుస్తుంటే ముందు ఆయన నడుస్తున్నాడు, ఆయన కాళ్ళల్లో ఆవిడ కాళ్ళు పడిపోతే ఆవిడ పడిపోతుంది. ఆయన పట్టించుకోడు, పవిట కొంగు వదిలిపెట్టాడు. ఆ పవిట కొంగు అలాగే పట్టుకుని ఆ ఏనుగు గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడ నినడయ్య డగున్ వెడబెడ్డ సిడ్డి పుడ్డి తడబడ ఆ తల్లి అలా వెడుతున్నప్పుడు ఎంత తడబడిపోయింది అంటే ఆ గబగబా వెళ్ళడంలో ఎక్కడ తన కాళ్ళు స్వామివారి కాళ్ళల్లో పడిపోతే తాను పడిపోతానో, ఒక పక్క తన పవిట కొంగు ఆయన చేతిలో ఉండిపోయిందని ఆ పవిట కొంగుని రెండు చేతులతో పట్టుకుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్వామివారు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే జవాబు చెప్పలేక తనకి తెలియక అడిగితే ఆయన పలక్క. నిజానికి ఆవిడ ఎంత శ్రమపడింది. అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడ నినడయ్య డగున్ వెడబెడ్డ సిడి ముడి దడబడ్డ నడుగిడ్డు నడుగిడ్డదు జడిమ నడుగిడ్డు నెడలన్ అంటారు. అంత కష్టపడి ఆయన అనుగమించింది. అదొక్కటేనా? ఒక పక్క ఆయన పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ వెనకాతలు ఆయన అనుగమించి వెడుతుంటే నిటల ఆలకమునంట నివురు ఝుంఝుమ్మ నిముక సరోజము నిండ ముసురుదేంట్లు నలులనోపక జిల్క అలనల్ల చేరి నయోష్టబింబజ్జుతలు రియనురుకు సుఖములను త్రోల చక్షుర్మీలములకు మందాకిని పాఠీన లోకమిగుచు మీనపంక్తులు దాట మీతీకతో రాయ శంపాలితిక మింట సరణికట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును త్రాకి కొవ్వు సూపు మెలత మెగులు పిరిది మెరుగుతీవయువోలే
జలతు వర్ణు వెనుక చనిడునప్పుడు అంటారు. నిజంగా తల్లి ఎంత కష్టపడింది. ఆవిడ వెడుతుంటే ఆవిడ ముఖం చూసి పెద్ద పద్మం వచ్చింది. అదేమిటో ఆ పద్మం అలా వెడుతోంది, రండి తేనె తాగుదామని తుమ్మిదలన్నీ వచ్చి వాలాయి. ఒక పక్క పవిట కొంగు ఎడం చేత్తో పట్టుకుని, అయ్యో ఇది పద్మం కాదే, నా ముఖం పొండని కుడి చేత్తో తుమ్మిదల్ని తోలింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఆ ఆకాశగంగా మందాకినిలో ఈదులాడుతున్నటువంటి చేపలు, మీనాక్షి ఆవిడ కళ్ళు కూడా చేప పిల్లల్లా ఉంటాయి కదూ, చిన్న చిన్న చేపలు మింగుదాని రండని పెద్ద పెద్ద చేపలు వచ్చాయి. అయ్యో ఇవి చేపలు కావే, నా కళ్ళు వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన, పొండి పొండని ఆవిడ ఆ చేపల్ని తోసేసింది. ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికీ ఆవిడ యొక్క కింది పెరివిని చూసి దొండపండు అనుకుని కొరుకుదాని రండని చెప్పి చిలకలు వచ్చాయి. అయ్యయ్యో ఇది దొండపండు కాదు, నా పెరివి పొండని చిలకల్ని తోలేసింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఆవిడ శరీరం మెరుపుతీగలా ఉంటుంది కాబట్టి అందులో నారాయణమూర్తితో వెడుతున్నప్పుడు నీలతో యథ మధ్యస్థ విద్యుల్లేకే భువస్వర, నల్ల మబ్బు మీద మెరుపుతీగలా ఉందేమో, మెరుపుతీగ వెడుతోంది, రండి రండి మనం కూడా వెళ్ళాలి, ఇంద్రుడు ఆజ్ఞాపించేలా ఉంది, నల్ల మబ్బు మెరుపుతీగతో వెడుతోందని మెరుపుతీగలన్నీ వచ్చి ఆవిడని ఉరుసుకుంటున్నాయి. అయ్యయ్యో నేను మెరుపుతీగ కాదు, లక్ష్మీదేవిని, మీరు మెరుపులు అవతలకి పొండని మెరుపులను అవతలకి పంపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ గుండ్రంగా ఉండేటటువంటి చక్రవాక పక్షులు అనుకుని వచ్చి ఆవిడ యొక్క వక్షస్థలాన్ని ఢీకొంటున్నాయి. ఇంత కష్టపడి ఇన్నింటిని దాటుకుంటూ ఇన్నింటిని పక్కన తోస్తూ ఓ చేత్తో పవిట కొంగు పట్టుకుని ఓ చేత్తో గబగబ ఊపుతూ ఆ చీర పైకి ఎత్తి పట్టుకుని ఆ స్వామిని అనుగమించి కాళ్లలో కాళ్ళు పడిపోకుండా పక్కన అడుగుతున్నటువంటి గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, వీళ్ళందరికీ జవాబు చెప్పలేక ఆయనతో కలిసి పరిగెత్తడంలో ఆ రోజున ఆవిడ ఎంత కష్టపడిందో. ఇంత కష్టపడితే ఆయన ఆఖరికి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి చక్రాయుధాన్ని విడిచిపెట్టి మొసలి యొక్క కుత్తుక కత్తిరించి ఏనుగుని రక్షించిన తర్వాత ఏనుగుని కాపాడి అప్పుడు తీరుబడిగా వెనక్కి తిరిగి లక్ష్మీదేవిని అడిగాడు. అయ్యయ్యో పాపం, నీకు చాలా కష్టమైనట్లుందే, నేను ఆ ఆర్తితో ఏనుగుని రక్షించాలి శరణాగతి చేస్తోందంటే మరిచిపోయి నీ పవిట కొంగు పట్టుకుని వచ్చేసాను, పాపం నా వెంట పరిగెత్తుకు రావడంలో నువ్వు చాలా కష్టపడ్డట్టున్నావు అన్నాడు. అంటే ఆ తెల్లింది, దేవర అడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పని, ఓ వల్లభా ఏమనియదా నీ వెంటనే వచ్చుచుంటి నిఖిలాధిపతి అంది. వల్లభా అన్న మాట వేసింది. అప్పుడు నువ్వంటే నాకంత ప్రీతి, ఎందుకని నిన్ను నువ్వు మరిచిపోయి వెడతావు. ఎవరైనా కష్టంలో ఉండి పిలిస్తే కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునం నిజపతాబ్జాతంబువల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆత్యహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు. నిన్ను నువ్వు మరిచి ఆర్తత్రాణపరాయణుడవై వెడుతుంటావు. అటువంటి నిన్ను అనుగమించడం నాకెంత సంతోషమో. నీ అడుగులు నా భావంలో పెట్టుకుని కొలుస్తూ ఉంటాను. కాబట్టి ఓ వల్లభ ఏమందును నీ వెంటనే వచ్చుచుంటి నిఖిలాధిపతి, నీ వెనకాతలే వచ్చానయా అంది అమ్మవారు. వల్లభ ఆయనకి ఆవిడంటే అందుకొని అంత ప్రీతి. ఆయన చేసేటటువంటి ధర్మ సంస్థాపన, దుష్ట శిక్షణలో ఆమె ఆయనను విడిచిపెట్టకుండా అనుగమించి వచ్చి ఉపకారం చేస్తూ ఉంటుంది, ఆయనకి తోడుగా నిలబడుతూ ఉంటుంది. అందుకే లక్ష్మీనారాయణుల్లా బతకండి అని చెప్పి కన్యాదానం చేస్తారు, కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరై తోడు నీడగా బ్రతకమని. కాబట్టి అలా అనుగమిస్తుంది. అనుగమించడమే కాదు, నిజానికి ఆమెయే ఆయన శాంతి స్థానం. ఆయన ఎంత శ్రమ పొందనివ్వండి, నిజానికి ఆయన చాలా సంతోషపడిపోయేది ఎప్పుడు అంటే ఆవిడని చూసుకుంటే చాలట. శంకరాచార్యుల వారు కనకధారాస్తవం చేశారు. అందులో అసలు మొట్టమొదటి శ్లోకమే పరమాద్భుతం. బ్రహ్మచారి, అంత చిన్న వయస్సు, అసలు అటువంటి శ్లోకాలు, అటువంటి కనకధార మహానుభావుడు ఎలా ఇవ్వగలిగారో, ఏమి శంకరాచార్యుల వారి అవతారమో, ఆయన పేరు చెప్పినా ఆయన్ని స్మరించినా చాలు. కాబట్టి అందులో అంటారు, అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః అంటారు. చీకటి చెట్టు అని ఉంటుంది. చీకటి చెట్టు నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉండేటటువంటి చీకటి చెట్టుకి, తమాల వృక్షానికి మొగ్గలు వస్తాయి. ఆ మొగ్గలు వచ్చినటువంటి ఆ తమాల వృక్షం ఎలా ఉంటుందో అలా నల్లగా ఉండే
ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు ఒంటి మీద పులకాంకురములు పొక్కులులా వచ్చేట సంతోషం వల్ల. ఎందుకు వచ్చేట ఆ పులకాంకురాలు అంటే మొగ్గలతో కూడుకున్నటువంటి తమాల వృక్షం మీద తుమ్మెదలు తిరుగుతున్నాయిట. ఈయనకెందుకు వచ్చాయి పులకాంకురములు అంటే లక్ష్మీదేవి చూపులనబడేటటువంటి నల్ల తుమ్మెదల బారు ఆయన దాకా వెళ్ళింది. ఇంకా ఆవిడ దగ్గరికి రాలేదు, ఆవిడేం ముట్టుకోలేదు. ఆవిడ ఆయన వంక ప్రీతితో చూసింది అంతే. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి వంక ప్రీతితో చూసేసరికి ఆయనకి ఒంట్లో పులకలు వచ్చేట. ఆ పులకరింత చేత పులకాంకురములు ఒంటి మీద పొక్కులు వచ్చేట. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఓ నారాయణమూర్తి? ఆ తమాల వృక్షం చీకటి చెట్టు ఉంటుందే, అది మొగ్గలతో ఉన్నప్పుడు తుమ్మెదలు వాలితే ఎలా ఉంటుందో, ఆవిడ చూపులనేటటువంటి తుమ్మెదలు నీ మీదకి వచ్చినప్పుడు నీ ఒంటికి పులకాంకురములు వస్తే నువ్వు అలా ఉన్నావు అన్నాడు శంకరాచార్య. అంటే కేవలము ఆవిడ చూపులు చాలు ఆవిడ్ని అంత సేద తీరుస్తాయి. పరాశర భట్టర్లని మహానుభావుడు శ్రీగుణరత్న కోశం అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం చేశారు. అందులో లక్ష్మీదేవి యొక్క గుణములను వర్ణించారు. అందులో ఆయన ఒక గంభీరమైనటువంటి శ్లోకం చేశారు. అందులో అంటారు, శ్రియశ్రీ శ్రీరంగే చేతవచ హృద్యాం భగవతీం శ్రియం తత్తో పుచ్చైః వయమిహ ప్రణామః శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటత్ భుజయోః కంచుకశతం అంటారు. స్వామి, ఇవాళ మేము నీ గుణములను చెప్పడానికి రాలేదు, నీ గుణములను చెప్పట్లేదు. నీ గుణములు ఎంత గొప్పవో ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క గుణములు కూడా అంత గొప్పవి. మేము ఇవాళ మా తల్లి యొక్క గుణములు చెప్తాం. మా తల్లి గుణములు చెప్తుంటే మాకు నీలో రెండు విచిత్రమైన పోకడలు కనపడుతున్నాయి. ఏమిటవి? ఒకటి, లక్ష్మీదేవి యొక్క గుణములు చెప్తుంటేట అబ్బా అని సంతోషంతో ఆయన కళ్ళు పెద్దవి చేసి వింటాట. రెండు, ఎప్పుడెప్పుడు దేవలోకం మీదకి ఏ రాక్షసులు వస్తారో, ఏ భక్తుడైనటువంటి బాలకుడిని నిర్బంధిస్తారో, ఏ ప్రహ్లాదాదుల్లో భయపెట్టినట్టు అని ధర్మాన్ని కాపాడడం కోసం రాక్షసులతో యుద్ధం చేయడానికి 100 కంచుకములు కట్టుకుని ఉంటాట. అటువంటిది స్వామి, మేము తల్లి లక్ష్మీదేవి యొక్క గుణములను చెప్తుంటే, లక్ష్మీదేవిని పొగుడుతుంటే నువ్వు సంతోషపడిపోయి కళ్ళు పెద్దవి చేసి గుండెలిలా పెరిగిపోయి నువ్వు ఉబ్బిపోతే నువ్వు కట్టుకున్న 100 కవచములు పిట్లిపోయాయి అన్నారు. అంటే నిజానికి ఆయనకి ఆవిడ యొక్క గుణ సంపద గురించి వర్ణిస్తే అంత సంతోషం అంట. అందుకని ఆయన మనసుకి ప్రీతి చేకూర్చింది, ఆయనని అనుగమించింది. కష్ట సుఖాలలో ఆయనతోనే ఉంది. నువ్వు అయోధ్యలోనే ఉండు, సంతోషంగా ఉంటూ అంటే నా తంత్రి వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంది. వీణ తీగ గోటి చేత పెనగి పెనగి మోగుతుంది. వీణ తీగ మోగుతోంది అనరు, వీణ మోగుతోంది అంటారు. భర్త తీగ లాంటి వాడు, స్త్రీ వీణ లాంటిది భార్య. ఆయన కష్టం, ఆయన కీర్తి ఆమెకి కూడా చెంది ఆమె కూడా సంతోషంగా ఉంటుంది. అది ఆమె హక్కు కూడా. నిజానికి ఆమె వలన ఆయనకి కీర్తి వస్తుంది. నిజానికి ఆమె కీర్తి లేకుండా ఆయన ఎక్కడ నిలబడగలడు? ఆయన కీర్తికి ఆమెయే ఆధారం. భవనం కనపడుతోంది అంటే ఇంకా పునాది గురించి వేరే చెప్పవలసిన అవసరం ఉండదు. కాబట్టి తీగ పెనగి పెనగి మోగితే వీణ మోగుతోంది అంటున్నారు. నా చక్రో వర్తతే రథ. నిజానికి రహదారి మీద ఒక బండి వెడుతుంటే దాని చక్రములు ముళ్ళ మించి వెడతాయి, గాజు పిక్కుల మించి వెడతాయి, ఎత్తుపల్లాల్లో వెడతాయి, సూదిగా ఉన్న రాళ్ల మించి వెడతాయి. చక్రం దెబ్బలు తింటోంది, నడుస్తోంది, కానీ చక్రం పెడుతోంది అనరు, రథం పెడుతోంది అంటారు. భర్త ఇంత కష్టపడితే భార్యకి పేరుస్తోంది. సౌశీల్యవతి కాబట్టి సీతమ్మ భర్త గురించి అంత గొప్పగా మాట్లాడింది. కాబట్టి భర్త వలన భార్యకి కీర్తి వచ్చింది. నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. కడుపున పుట్టినటువంటి 100 కుమారులు అమ్మ మంచం దిగి కాలు కింద పెడుతుంటే, అమ్మా నువ్వు పాదం కింద పెట్టద్దమ్మా అని చెప్పి 100 మంది కొడుకులు తమ అరచేతులను నేల మీద పరిస్తే, ఒకళ్ళ యొక్క అరిచేయి దాటిన తరువాత ఒకళ్ళ అరచేతిలో తన యొక్క పాదములను వేస్తూ అమ్మ నడిచి వెళ్ళినప్పుడు సంతోషపడిపోగలిగినటువంటి కుమారులు 100 మంది ఉన్నప్పటికీ కలిగేటటువంటి సంతోషం కన్నా భర్త
భర్త దగ్గర ఉన్నప్పుడు భార్యకి కలిగే సంతోషం అంత గొప్పది. ఆపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజా. 9 కొడుకులు కూడా అంత గొప్ప కొడుకులు, అంత మాతృభక్తి కలిగిన కొడుకులు కూడా నిజానికి స్త్రీకి భర్త వలన కలిగినటువంటి సంతోషాన్ని ఇవ్వలేదు. కాబట్టి రామా, నిన్ను నేను విడిచిపెట్టి ఉండడం ఏమిటి? మీరు ఎక్కడ ఉంటారో అది అయోధ్య, మీరు పక్కన లేనిది అరణ్యం. మీరిక్కడ లేకుండా వెళ్ళిపోతే ఇది అరణ్యం, మీరు పక్కన ఉంటే అడవి అయోధ్య. కాబట్టి నేను మీతో వచ్చేస్తాను. వెళ్ళిన తర్వాత నిజంగా ఎవడైనా బాధపడిందా? బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యధీనాత్మ విజనేపి వనేసతి అంటాడు సుమంత్రుడు. ఆ తల్లి బాల చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో, అడవిలో నెమలి ఎలా ఆడుతుందో, పక్కన రాముడు ఉంటే అరణ్యంలో అలా ఆడుకుంది, అలా సంతోషపడిపోయింది. అందుకే హరివల్లభాయై నమః. ఆయన మనసుకి ప్రీతి చేకూర్చగలిగినది ఆమె ఒక్కతే. ఆమె కన్నా ప్రీతి చేకూర్చగలిగిన వాడు లోకంలో లేడు. నిజానికి అమ్మవారికి బహుశः నాకు వ్యక్తిగతంగా అనిపించేది, అమ్మవారికి చాలా ప్రీతి పొందే నామాలలో ఇదొకటి. పద్మనాభ ప్రియాయై నమః అదొకటి అయి ఉండవచ్చు. ఎందుకని అంటే ఒక స్త్రీకి జీవితంలో ఇంతకన్నా కితాబే ఉంటుంది. ఆమె భర్తకి ఆమె కన్నా ప్రియమైనది లోకమునందు లేదు అన్నారనుకోండి, ఆవిడ ఆయన ప్రాణం, ఆయన సేద తీరితే ఆవిడ వల్ల, ఆమె ఆయన శాంతి స్థానం అన్నారనుకోండి, ఇంకా ఆవిడికి ఇంకంతకన్నా ఏమిటి జీవితంలో? బహుశः అమ్మవారి వంటి మహాపతివ్రతలకు పతివ్రతకు ఈ 2 నామాల కన్నా గొప్ప నామాలు ఏముంటాయి? అందుకే హరివల్లభాయై నమః అని ఆ తల్లిని పిలిచారు. అలాగే అశోకాయై నమః తరువాతి నామంలో అమ్మవారిని శోకము లేని తల్లి అని పిలుస్తున్నారు. అసలు ఆవిడ జన్మ కర్మ 2 దివ్యమైతే ఇంకా ఆవిడికి శోకం పొందవలసినటువంటి అవసరం ఏముంటుంది? మనిషి ఎప్పుడైనా శోకం పొందాడు అనుకోండి, శోకం పొందాడు అని గుర్తు ఏమిటంటే అంతకన్నా భయంకరమైన శత్రువు వేరొకడు ఉండడు. కాబట్టి కోపము శోకము ఈ 2 పరమ ప్రమాదకర శత్రువులు. కాబట్టి ఎనలేని ప్రమాదాలు తీసుకొచ్చేస్తాయి. రామాయణంలోనే అయోధ్యకాండలో కౌసల్య దశరథులతో మాట్లాడుతూ అంటుంది, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపుః అంటుంది. శోకాన్ని మించినటువంటి శత్రువు లోకంలో ఇంకొకరు ఉండరు. ఎందుకని అంటే శోకో నాశయితే ధైర్యం, శోకం యువతలవాడి యొక్క ధైర్యాన్ని పోగొట్టేస్తుంది. ఆ శోకంలో వశపడిపోయాడు అనుకోండి, శోకమగ్నుడైపోయాడు అనుకోండి, ఆ శోకమగ్నుడైపోయినటువంటి వాడికి ఇక ధైర్యం పోతుంది. శోకో నాశయితే శ్రుతం, ఇంతకు ముందు ఏమి మంచి మంచి విషయాలు విన్నాడో, ఏ శాస్త్రములను చదువుకున్నాడో అవన్నీ మర్చిపోతాడు. శోకో నాశయితే సర్వం, శోకం సర్వాన్ని నాశనం చేసేస్తుంది. నాస్తి శోక సమోరిపుః. అందుకే శోకంతో సమానమైనటువంటి శత్రువు లోకంలో ఉండదు. అటువంటిది అమ్మవారిని ఎలా దగ్గరికి వెళ్ళగలదు? అసలు శోకం ఉంటుందా ఆవిడికి? అందుకని ఆవిడికి శోకం ఉండే అవకాశమే లేదు. అందుకని అశోకాయై నమః, ఆవిడ శోకము లేనిది. అయితే ఇక్కడ వెంటనే ఓ అనుమానం వస్తుంది. మరి రామాయణంలో సుందరకాండలో సీతమ్మంత ఏడ్చింది కదండి, అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అని వాల్మీకి మహర్షి వర్ణించారు కదా అని అనిపించచ్చు. నిజానికి ఆవిడ ఏడవలసిన అవసరం ఆవిడికి ఏం లేదు. ఆవిడే చెప్పింది, నిన్ను చంపడానికి రాముడు వచ్చే వరకు ఎదురు చూడాలని ఏం లేదు. అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుని దశగ్రీవా భస్మార్హి తేజసా. కేవలం నా పాతివ్రత్యము వలన ఇప్పటికిప్పుడు నిన్ను భస్మరాశిగా బూది కుప్పగా చేసేయగలను. ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నేను పతివ్రతని, రాముడు చేయవలసిన పని నేను చేయకూడదు. భర్త చేత నేను రక్షింపబడాలి తప్ప నన్ను నేను రక్షించుకోకూడదని ఎదురు చూస్తున్నా రాముడి కోసం. లేకపోతే నేను చంపలేక కాదు, హద్దు మీరితే చంపేగా ఇక్కడే బూది కుప్పం చేసేస్తాను. ఇంకా ఆవిడికి శోకం ఏమిటి?
అంటే నిజానికి ఆవిడ ఎందుకు శోకించిందంటే కడుపున పుట్టిన కొడుకు అమ్మతో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నాడని ఆమె కన్నుల వెంట నీరు పడితే ఆ కంటి నీరు వదిలిపెట్టేస్తుందా? అది అగ్ని కాల్చేసింది. అందుకే పెద్దలు ఒక విచిత్రమైన విషయం చెప్తుంటారు. అమ్మవారి యొక్క కంటి నీరు ఎక్కడ పడిందో అది భూమిని అంతటినీ కాల్చేయాలి. అది అగ్నిహోత్రం, అది నీరు కాదు, నిప్పు. అది భూమిని అంతటినీ కాల్చాలి. భూమిని అంతటినీ ఎక్కడ కాల్చేస్తుందో అని ఆ నిప్పునే లంకలో పెట్టి, లంకలో వాళ్ళు లంకాధీశుడు ఆవిడ కంటినీటికి కారణం అయ్యారు కాబట్టి లంకనొక్కదాన్ని కాల్చి అనుమొచ్చేశారంటారు. యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతైనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అంటారు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతైనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం. ఆ యశోకవహ్ని సీతమ్మ తల్లి యొక్క కంటి నుంచి పడినటువంటి నీటి బిందు, ఆమె దుఃఖిస్తే ఆమె కన్నుల వెంట జారినటువంటి బాష్పధార, దాన్నే ఆ అగ్నిహోత్రాన్నే లంకలోనే నిక్షిప్తం చేసి లంక కాలిపోయేటట్టుగా అనువ చేశారు అంటారు. అంటే నిజానికి ఆవిడ ఏదో భయపడిపోయో లేకపోతే ఇంకొకలాగానో ఆవిడ కంటి నీరు కార్చింది అని కూడా వేరొక కోణంలో అన్వయం చేయడం సాధ్యం కాదు. కానీ కథాపరంగా రామాయణం మధురమైనటువంటి కావ్యం. రామాయణ కావ్యాన్ని రామాయణ కావ్యంగా చదివితేనే అందగిస్తుంది. అంతవరకు మాత్రం పరమసత్యం. ఆవిడ మహాపతివ్రత, ఆవిడ శోకించింది, రాముడు వచ్చాడు, అలా ఏడిపించడం తప్పు, దానివల్ల నాశనమైపోయాడని చదువుకున్నప్పుడు వచ్చేది ఎక్కువ ప్రయోజనం, మనిషి ప్రవర్తన బాగుపడుతుంది. అందుకని ఆవిడ పరదేవత, అందుకని ఆవిడ ఏడవలేదు, ఆవిడ ఏడిస్తే లంక కాలిపోయింది, అదే అంతవరకు నిజం. కానీ అలా చదవడం కన్నా రాముడి కథని నరుడి కథగా చదవమనే వాల్మీకి హృదయం. కాబట్టి రామాయణాన్ని రామ కథగా ఎన్ని మాటలు చదవండి మధురం తప్ప రామాయణం చదువుకోవడానికి కొత్త కొత్త కళ్ళజోళ్ళు పెట్టుకుని నిజానికి అందులోంచి కొత్త కొత్త అర్థాలు తీసి రావాల్సిన అవసరం ఉంటుందని వ్యక్తిగతంగా నేను అనుకోను. కాబట్టి ఆ తల్లికి నిజానికి శోకం ఎక్కడుంది? శోకం లేదు. కాబట్టి అశోకాం, ఇన్ని దుర్గుణాలతో కూడుకుని శత్రుస్వరూపమైనటువంటి శోకాన్ని ఆమె పొందేటటువంటి అధికారమే లేదు, ఆవిడికి అవసరమే లేదు. నిజానికి శోకం పోగొట్టుకోవడానికి కావలసిన మార్గములను చెప్పగలిగిన తల్లి ఆ తల్లి. ఎందుకని? శోకం పోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు చెయ్యవలసినటువంటి పని నువ్వు చేసి ఫలితాన్ని కోరకుండా ఉండడమే. నిజానికి ఆవిడ చేసింది అదే. మహాపతివ్రత, రాముణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంది, అది చేసేసింది చేయవలసిన పని. చేయవలసిన కర్తవ్యం ఏదో, నువ్వు చేయవలసిన పని ఏదో అది చేసేయి. దాని వలన ఈ ఫలితం రావాలని కోరుకోకు. దానికి ఏ ఫలితం ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు. 2, ఒకవేళ నువ్వు ఇది జరగాలనుకుని ఒక పని చేసి ఆ పని వలన ఆ ఫలితము రాకపోయినా ఈశ్వరుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే పాడైపోతానేమో అందుకు ఇవ్వలేదేమో, ఆయన ఎందు నీకు ఆ గౌరవం, ఆ భక్తి అంతలా నిలబడగలిగితే నీ మనసు ఏమీ కదలదు, నువ్వు సంతోషంగానే ఉండిపోతావు. దానికి ఉన్నారు ఉదాహరణలు. కుచేలుడు ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని బిడ్డల్ని భార్యని పోషించుకోవడానికి కొంత ఐశ్వర్యాన్ని సంపాదించుకుందామన్న కోరికతోటే నిజానికి అక్కడికి వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత అనగడమే మరిచిపోయాడు. కృష్ణ పరమాత్మ కూడా నేను ఇదిగో నీకు ఇది ఇస్తున్నానని ఏం అనలేదు. తిరిగి వచ్చేస్తున్నాడు. ఆ కృష్ణుడిని తెలుసుకొని సంతోషంగా వచ్చేస్తుంటే మధ్యలో గుర్తొచ్చింది దారిలో, అయ్యో మా ఆవిడ నన్ను పంపించింది, ఇల్లు గడవట్లేదు, ఏదైనా కృష్ణుడిని ఆశ్రయించి తీసుకురమ్మని పంపించింది, నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు, ఇద్దరం కులాసాగా మంచి కబుర్లు చెప్పుకున్నాను, సంతోషపడ్డాను, నేను తిరిగి వచ్చేసాను, ఇదేం ప్రారంధం, నాకేమీ ఇవ్వలేదు కృష్ణుడు అనుకున్నాడు. అనుకోగానే ఆయనకు ఆలోచన వచ్చింది, అసలు శ్రీపతి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగ విత్తమేమియున్ ఈయని తరంగు తొచుచున్నయది ఎన్న దరిద్రుడు సంపదాంధుడై ఆనకతన్ను చేరడని కాక సత్కృపాంబోనిధి శ్రితార్తిహరుండు కృతార్థునిగా నన్ను చేయకుండునే. నిజంగా చెప్పాలి అంటే ఆ శ్రీయప్పతి నాకు డబ్బు ఇవ్వడా? ఆయనకి తెలియదా నేను అడగాల దరిద్రంలో ఉన్నానని? ఆయనకి తెలిసి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? బహుశా ఎన్న దరిద్రుడు సంపరాంధుడై ఆనకతన్ను కానడనిగాక, ఈ దారిద్ర్యంలో ఉంటే అస్తమానం భగవంతుడు గుర్తొస్తున్నాడు.
వీడికి పట్టుకెళ్ళి ఇంత సంపద ఇచ్చేస్తే ఇంకా నేను గుర్తు రాకుండా అనవసరంగా వాడు పాడైపోతాడేమోనని చెప్పి బహుశా ఇచ్చి ఉంటాడు అని అంత సంతోషంగానూ వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళిన తర్వాత విశేషమైన సంపద ఇచ్చాడని తెలిసింది. అయినా ఆయన ఏమీ స్పృహ కోల్పోలేదు. భగవంతుని యందు భక్తితోటే జీవితాన్ని గడిపాడు. రాని పోని తాను మాత్రం భగవద్భక్తితో అలాగే ఉండగలిగితే యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘనసింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర అంటుంది భాగవతంలో కుంతీదేవి. అంటే ఏది ఎలా ఉన్నా పరిస్థితి భగవంతుని యొక్క పాదముల నుండి విస్మృతి పొందనటువంటి భక్తిని పొంది ఉండగలిగితే అంతకన్నా లక్ష్మీదేవి ఉంటుంది లోకంలో. కాబట్టి అది మనకి నేర్పడం కోసం కదా ఇంత సాహిత్యం వచ్చింది, ఇంత వాంగ్మయం వచ్చింది. వచ్చినప్పుడు ఇది మనకి నేర్పిన తల్లి తానెందుకు శోకానికి గురవుతుంది? ఈ బాట మనకి నేర్పిన తల్లే ఆ తల్లి అయినప్పుడు ఆవిడికి శోకం ఉంటుందా? ఇంకా శోకం ఉండే అవకాశమే లేదు. పైగా ఎక్కడెక్కడ ఆ తల్లి అంశతో మహాపతివ్రతలు వచ్చారో వాళ్ళు ధర్మాచరణమునందు వచ్చిన శోకాన్ని మరిచిపోయారు. నిజానికి ద్రౌపదీదేవికి ఎంత కష్టం వచ్చిందండి. ఒక్క రాత్రి 5 కొడుకులు చచ్చిపోయారు. ఉపపాండవులు ధర్మజ, భీమసేన, అర్జున, నకుల, సహదేవుల వలన కలిగినటువంటి 5 కుమారుల్ని అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపేశాడు. నిజంగా అప్పుడు ఉన్మాదం పొందాలి. ఆ శోకంలో ఉన్మాదం పొంది అశ్వత్థామని కట్టి తీసుకొచ్చి ఎదురుగుండా నించోబెట్టారు. లేచి ఆ ఉన్మాదంలో ఏమైనా చెయ్యాలి, కానీ ధర్మానికి కట్టుబడింది తల్లి. ఆ ధర్మం శోకాన్ని తట్టుకునేటట్టు చేసింది. అందుకంది అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుబోర కిరీటిని బద్ధు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు పొక్కుచున్నదో. మీ నాన్నగారు ద్రోణాచార్యుల వారు నా భర్తలకి విలువిద్య నేర్పారు గురువు. నువ్వు నా కుమారుల్ని చంపేశావు, నువ్వు నా కొడుకుల్ని చంపేశావని ఏడుస్తున్నాను. అవతల భర్త పోయాడు ద్రోణాచార్యుల వారు మీ అమ్మగారికి. నిన్ను కట్టి అర్జునుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, బతికున్న వాడిని చంపేస్తారేమో అని మీ అమ్మాయి ఎంత ఏడుస్తోందో ఇంటి దగ్గర. గురువు రూపంలో ఉన్న గురుపుత్రుడివి, బంధనాలు విప్పేయండి వెళ్ళిపోతాడు ఇంటికంది. ఏ తల్లి అయినా అనగలదా? ఎంత కష్టం నిజంగా అలా అన్నాం. 5 కొడుకులు రాత్రికి రాత్రి చచ్చిపోతే ఆ మాట అందావిడే. అంటే ధర్మ పరిపాలన శోకం పోయేటట్టు చేస్తుంది. ఆ పరదేవత అంశలో వచ్చిన అయోనిజ ద్రౌపదీదేవి మహాపతివ్రత, వాళ్ళు నడిచి చూపించిన బాట కదూ శోకం నుంచి ఎలా దూరంగా ఉండొచ్చో నేర్పింది. అయినప్పుడు ఆవిడే మనకి నేర్పితే ఆవిడికి శోకం ఎక్కడంటుకుంటుంది? ఇంకా ఆవిడ మనకి నేర్పింది ఈ కారణముల చేత నీకు శోకం అంటదు అని. అసలు భగవంతుని యొక్క అవతార ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఏమిటి అంటే శోకాన్ని పొందకుండా ఉండడం నేర్పడం. రేపు పొద్దున్న రావయా నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తారన్నాడు దశరథ మహారాజు గారు రాముణ్ణి పిలిచి. రాత్రి ఉపవాసం చేసి పొద్దున్న వచ్చాడు. 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలన్నాడు. 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోతుంటే పక్కనున్న లక్ష్మణస్వామికి కోపం వచ్చింది. ఈ వయసులో కామాతురుడై ఏ దోషం చెయ్యనటువంటి నిన్ను అరణ్యవాసానికి పంపించేటటువంటి అధికారం తండ్రి దశరథుడికి ఎక్కడుంది? నువ్వు అను. తండ్రి అయితే మాత్రం తప్పు చేస్తే ఎవరు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాలి? గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. ఆయన గౌరవనీయుడు పూజనీయుడే కావచ్చుగాక, కానీ ఏ దోషం చెయ్యని వాడివి, పరమధర్మాత్ముడివి, రాజ్యాధికారం పొంది ఉన్నవాడివి, పెద్దవాడివి, నిన్న పిలిచి పట్టాభిషేకం చేస్తానన్నవాడు ఇవాళ చెయ్యకుండా నిన్ను అరణ్యవాసం చేయమనడానికి అధికారం ఏమిటి? అను. వెళ్ళి చంపేస్తాను నాన్నైనా కూడా, నీకు పట్టాభిషేకం చేస్తాను, నేను పక్కన ఉండగా ఆయన ఎవరు పంపించడానికి అన్నాడు. రాముడు వెంటనే అన్న మాట ఏమిటో తెలుసా? అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారద్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. ఒరే, నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ పొద్దున్న పిలిచి అడవికి వెళ్ళమంటే నాన్నగారు కాదా? రాక్షసుడా, చంపేస్తావా? నేను ఒక మాట చెప్పనా? ఇప్పటికీ నాన్నగారికి నాకు రాజ్యం ఇవ్వాలని ఉంది. నిజానికి కైకమ్మ నిన్న రాత్రి వరకు నన్ను ఎంత ప్రేమించింది. రాత్రికి రాత్రి కైకమ్మలో అంత మార్పు వచ్చి నన్ను అడవికి పంపించమని వరం కోరిందంటే ఏమనుకోవాలి? దైవం కంటికి కనపడి ఫలితాన్ని ఇవ్వడరా? ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, ఈ ఫలితం ఇస్తున్నానని ఎదురుగుండా కనపడి చెప్తాడా? చెప్పడు.
కానీ దైవంతో యుద్ధం ఎవరు చేస్తారు? కర్మ ఫలితాన్ని దేన్ని అనుభవించవలసి వచ్చిందో దాన్ని అనుభవించి ధర్మం తప్పకుండా ఉండడమే. పుత్రధర్మం ఏమిటి? తండ్రి చెప్పిన మాట వినడం, అడవికి వెళ్ళడం కీర్తి కారకం, అదే నా అభ్యున్నతికి కారకం. అంతేకాని తండ్రిని చంపడం ఏమిటి? వద్దటువంటి పనులు. మనం ధర్మాన్ని పట్టుకోవాలన్నాడు. ధర్మాచరణము చేత శోకాన్ని పోగొట్టుకోవాలని రాముడు చెప్పాడు, సీతమ్మ చెప్పింది, ద్రౌపది చెప్పింది, భగవద్గీత చెప్పింది. ఇన్ని రూపాలుగాను ఆపరదేవతే కదా. స్త్రీ పురుష నపుంసకమూర్తిను కాక తిరియక్కమర నరాదిమూర్తిను కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకలన్నియుతానగు విభూతల అయినప్పుడు ఆ పరమేశ్వరుడేగా ఇన్ని రూపాల్లో ఇన్ని రకాలుగా మనకి శోకం నుంచి బయటికి రావడం చెప్తున్నాడు. ఆయనకి శోకం అంటే మహా విసుగు కదూ. అశోచ్యానన్వశోషత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చాననుశోచంతి పండితాహ అంటాడు భగవద్గీతలో. పెద్ద పండితుల్లో అక్కర్లేని మాటలు చెప్పి ఆడవకు, ముందు ఏడుపు వదిలిపెట్టంటాడు. ఇన్ని చెప్పినవాడు ఏడుపుకి ఆయన వశపడతాడా? ఆవిడ వశపడుతుందా? ఆయన అన్న ఆవిడ అన్న ఒక్కటే. ఎందుకంటే లింగభేదం పరమాత్మకే ఉంటుంది నిజానికి. కాబట్టి అటువంటి లక్ష్మీదేవికి శోకం అంటుకునే అవకాశం ఎక్కడుంది? శోకము లేని తల్లిని స్మరిస్తే మనకి శోకం పోతుంది, మనం శోకించవలసిన అవసరం పోతుంది. శోకించవలసిన అవసరం పోయి సంతోషంగా ఉండడానికి కావలసిన కారణములు ఏర్పడతాయి. చిన్న చితక మర్త్యలోకంలో పుట్టాం కాబట్టి ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అధిగమించి భగవంతుడి యొక్క పాదముల యందు విస్మృతి పొందకుండా నిలబడగలిగినటువంటి శక్తి మన యందు అంకురిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో అమ్మవారికి అమృతాయై నమః అని ఒక పేరు. అమృతాయై నమః అంటే ఏ తల్లి అమృతత్వాన్ని ఇవ్వగలదో ఆ తల్లి అమృత స్వరూపిణి అయి మనకి అటువంటి దాన్ని ఇవ్వగలుగుతోంది. ఆమె కాలాతీతురాలు. ఆమె కాలంలో ఒకప్పుడు పుట్టింది కాదు. ఆమె కాలంలో ఒకప్పుడు మహాప్రళయంలో జీవులన్నీ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయేది కాదు. ఏ తల్లి శాశ్వతమైనదో అటువంటి తల్లి మాత్రమే శాశ్వతత్వమును కూడా ఇవ్వగలిగినటువంటిది. అమృతం అనేటటువంటిది దేవతలు తాగుతారు అని. అటువంటి ఆ అమృత స్వరూపము ఆవిడే. లోకంలో అమృతత్వాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆవిడే. అందుకే తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. పుట్టి చచ్చి జనన మరణ చక్రంలో తిరిగేటటువంటి జీవులకు శాశ్వతమైనటువంటి విశ్రాంతిని కల్పించి శాశ్వతమైనటువంటి విడుదలను కటాక్షించడానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షము ఏదుందో అది అమృతత్వము. ఆ అమృతత్వాన్ని కటాక్షించడం అనేటటువంటిది ఏదో హఠాత్తుగా ఒక్కరోజు జరిగిపోయేటటువంటి ప్రక్రియగా ఉండడం అసాధారణమైనటువంటి విషయం. సర్వసాధారణంగా లోకంలో అమృతత్వాన్ని పొందడము అన్న మాటకి ఉన్న విశేషమేమి అంటే ముందు శాస్త్రం మీద గురువు మీద నమ్మకం ఏర్పడాలి. అలా నమ్మకం ఏర్పడాలి అంటే దానికి తగినటువంటి శరీరాన్ని పొందాలి. 84 లక్షల జీవరాశులున్న శాస్త్రమునందు గురువునందు విశ్వాసమును పెంచుకోగలిగినటువంటి ప్రాణి మనుష్య ప్రాణి ఒక్కటే. మనుష్యుడిగా పుట్టడం మన చేతిలో లేదు. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా అసలు మనుష్యునిగా పుట్టడం, పుట్టిన తరువాత ముముక్షత్వం, నేను మోక్షాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచన రావడం, ఆ ఆలోచన ఏర్పడిన తరువాత ఒక మహాపురుషుడితోటి మనకి ఆ స్నేహం కుదరడం, ఆయన మనని ఆదరించడం, మనం ఆయన పాదముల దగ్గరకు చేరడం, చేరిన తరువాత ఆయన చెప్పినటువంటి మాటలు మనం శ్రద్ధాభక్తులతో విని మనసులో నిలబెట్టుకోవడం, నిలబెట్టుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం అంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణం చెయ్యడం. ఆ కర్మాచరణం చేసేటప్పుడు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఆ మంచి పనులకు పుణ్యములని కదా పేరు. ఇప్పుడు ఆ పుణ్యముల వలన నాకు ఒక ఫలితం కావాలి అని నేను అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడు అలాగేనని ఆ పుణ్యం అనుభవించడానికి ఒక శరీరాన్ని ఇస్తాడు. అది సుఖంగా అనుభవిస్తాడు. బాగా పుణ్యం చేసినవాడు ఒక చక్రవర్తి కావచ్చు, ఇంకా బాగా పుణ్యం చేసినవాడు ఓ మంత్రి కావచ్చు. పూర్వం రాజుల దగ్గర ఉండేవారు కదా మంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళు అలా కావచ్చు. ఏదైనా ఉన్నత పదవిని పొందవచ్చు, ఏదో ఒక రకంగా సుఖాన్ని అనుభవించవచ్చు. కానీ
నాకు పుణ్యం వలన ఏ విధమైనటువంటి సుఖము అక్కర్లేదు, నేను ప్రతిఫలాన్ని ఆశించట్లేదు. నేను ఏ పుణ్యం చేస్తున్నానో ఆ పుణ్యాన్ని మళ్ళీ పరమేశ్వరుడికే ధారపోషిస్తున్నాను. నా చేత చేయించినందుకు కృతజ్ఞత. కానీ ఈశ్వర నాకు చిత్తశుద్ధిని కటాక్షించు. చిత్తశుద్ధి అంటే ఇంతకు ముందు లేనిది కాదు, కొత్తగా వచ్చి అంటుకున్నటువంటి మకిలి తొలగిపోవాలి. ఉదాహరణకి ఒక ఇత్తడి పాత్ర ఉందనుకోండి, దాని మీద ఆకుపచ్చటి తట్టు కడుతుంది, అది పోవాలి. అది పోవాలి అంటే కాస్త చింతపండు పెట్టి రుద్దారనుకోండి, రుద్దితే దాని మీద ఉన్నటువంటి ఆ మురికి పొర తొలగిపోతుంది. తొలగిపోయి అది బంగారు పాత్ర మెరిసినట్టుగా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా దానికి మెరుపు తేలేదు, ఉన్న మెరుపుని మరుగు పుచ్చేటట్టుగా దాని మీద ఆ మలినం అంటుకుంది. అంటుకున్న మలినాన్ని తొలగించాం. ఇప్పుడు అదే చింతపండుతో నేను పాత్రని తోముకోను అని చారు పెట్టుకోవచ్చు. చారు పెట్టుకు తింటాను అంటే చింతపండు అన్న పుణ్యం చేత చారు అన్న సుఖాన్ని అనుభవిస్తావు. కాదంటావా? ఆ చింతపండు పాత్రతో అవడానికి ఉపయోగించుకుంటే ఉన్న మకిలి తొలగిపోయి అది మెరుస్తోంది, స్వచ్ఛతని పొందింది. కొత్తగా తేలేదు, ఉన్న ఆ స్వచ్ఛతకి అడ్డొచ్చినటువంటి పొరని తొలగించాం. ఇప్పుడు ఆ పొర తొలగిన తరువాత మెరిసిపోతున్నటువంటి పాత్ర ఏదుందో అది శుద్ధత, అదే చిత్తశుద్ధి. చిత్తమునకు పట్టినటువంటి మలినములు తొలగిపోతాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాయసమైనా పాత్ర సరైంది కాకపోతే అందులో పొయ్యరుగా. చిత్తశుద్ధి ఏర్పడిన తరువాత భగవతి ఆ జ్ఞానమును అనుగ్రహిస్తుంది. ఈ జ్ఞానము ఏదో పుస్తకాలలో చదువుకుని చెప్పేటటువంటి జ్ఞానము వంటి జ్ఞానము కాదు. ఆ జ్ఞానము అనుభూతి స్వరూపము. అందుకే అద్వైతానుభూతి అంటారు. నేను బ్రహ్మమై ఉన్నాను అన్న అనుభవమును వస్తుంది. అటువంటి అనుభవము కలిగిందనుకోండి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎవడు బ్రహ్మమును తెలుసుకుని అనుభవించుచున్నాడో వాడు బ్రహ్మమే అగుచున్నాడు. అప్పుడు ప్రారబ్ధ కర్మ పూర్తయిపోయే వరకు శరీరం తనంత తానుగా పతనం అయిపోయే పర్యంతం ఆయన శరీరంలో ఉండొచ్చు, కానీ ఆయన మోక్షమును పొంది ఉన్నాడు. కాబట్టి ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. ఆ శరీరానికి ప్రారంధం అయిపోతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం తనంత తానుగా పడిపోవలసి వస్తుంది. అలా పడిపోవలసి వచ్చినప్పుడు ఆయన శరీరం పడిపోతోందని బెంగ పెట్టుకోడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఇది జరిగేటటువంటి పరిణామం. శరీరం పడిపోకుండా ఉండదు, ఇది పడిపోతుంది, ఇది అసత్యం అని తెలుసుకున్నవాడు కనుక సత్యమైనటువంటి ఆత్మగా తాను అనుభూతితో నిలబడిపోయి ఉంటాడు. పడిపోతున్న శరీరాన్ని, విప్పేస్తున్న వస్త్రాన్ని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. చూస్తూ శరీరం పడిపోతుంది. ఇప్పుడు ఆయనకి శరీర సంబంధం లేకుండా శాశ్వతమైనటువంటి ఆ ఆత్మస్వరూపంగా ఉంటాడు. అలా ఉండిపోయేటటువంటి ప్రక్రియ ఉన్నదే, దానిని ఆ విదేహమోక్షమును పొందుట అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఆయనకి దేహం కూడా లేదు, కేవలం ఆత్మస్వరూపంగా ఉండిపోయాడు. ఉండిపోయిన తరువాత శరీరాన్ని ఎక్కడ ఉంచేశారో, ఏ భూమి యందు ఉంచేశారో అక్కడ శివలింగాన్ని పెడితే అధిష్టానం అంటారు, తులసి పెడితే బృందావనం అంటారు. వారు సర్వకాల సర్వావస్థల యందు అన్ని విషయములను తెలుసుకుంటూనే ఉంటారు తప్ప శరీర పతనమైపోయిందని వారిని నమ్మిన వారి విషయంలో పరాకుగా ఉండలేకపోవడం అన్న విషయం వారికి అన్వయం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.